హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కాలీఫ్లవర్ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ రెసిపీ రైస్లోకి, రోటీలోకి చాలా బాగుంటుందండి. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో, తయారు చేసే విధానం ఏంటో ఒకసారి చూసేద్దాం. కావాల్సిన పదార్థాలు: ఒక కాలీఫ్లవర్ చిన్న ముక్కలుగా కట్ చేసినది, 4 ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసినవి, 3 పచ్చిమిరపకాయలు పొడుగ్గా కట్ చేసినవి, 2 టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసినవి, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, సోంపు 1 స్పూన్, మసాలా పేస్ట్ 1 స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఆయిల్ 4 టేబుల్ స్పూన్లు. ముందుగా కాలీఫ్లవర్ని వేడి నీళ్ళు వేసి నానబెట్టుకోవాలండి. కాలీఫ్లవర్లో చిన్న చిన్న పురుగులు ఉంటాయండి. సో కాలీఫ్లవర్ ఎప్పుడు వండుకున్నా సరే ముందుగా వేడి నీళ్ళలో వేసుకుంటే మంచిది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. అది హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సోంపు వేసుకోండి. తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి. సోంపు వేసుకోవడం వల్ల మనకి కర్రీ చాలా డిఫరెంట్ టేస్ట్లో చాలా బాగుంటుందండి. ఆ 2 ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అందులో సాల్ట్ ఇంకా పసుపు వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత మసాలా పేస్ట్ వేసుకోండి. ఈ మసాలా పేస్ట్లో నేను అల్లం, వెల్లుల్లి, ధనియాలు, చెక్క, యాలుక వేసి పేస్ట్ చేశానండి. ఆ పేస్ట్ 1 స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అందులో వాటర్ తీసేసిన కాలీఫ్లవర్ వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకొని కాలీఫ్లవర్ని మగ్గనివ్వండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మగ్గించుకోండి. కాలీఫ్లవర్ మనకు త్వరగా ఉడికిపోతుందండి. కాలీఫ్లవర్ మగ్గిన తర్వాత అందులో టమాటాలు వేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకోండి. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోండి. టమాటాలు కూడా మగ్గిన తర్వాత కారం ఇంకా ధనియాల పొడి వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అందులో కర్రీకి కావాల్సినంత వాటర్ వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ చెక్ చేసుకోండి. కర్రీ దగ్గరికి అయిన తర్వాత అందులో కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకోండి. కర్రీ బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ మసాలా కర్రీ రెడీ అయిపోతుందండి. ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.